హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం కరివేపాకు పులిహోర చేసుకుంటామండి. ఇది చాలా రుచిగా ఉంటుందండి. రుచితో పాటు హెల్త్కి కానీ చాలా మంచిది కదండి కరివేపాకు తినడం వల్ల. ఇది ఎట్లా చేయాలో చూస్తామా మరి? ఓకే. ముందుగా ఇట్లా శనగపప్పు, జీలకర్ర, మినపప్పు, ధనియాలు, మిరపకాయలు, మెంతులు కొద్దిగా తీసుకున్నానండి. ఇవి బాగా పెనంలో వేసుకొని మంచిగా వేయించుకోవాలి. నూనె వేయకుండా వేయించుకుంటాము. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా ఇట్లా వేయించుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టినామంటే మాడిపోతాయి. బాగా ఇట్లా కలర్ మారింది చూడండి. ఇంతవరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇది తీసి ఒక కప్పులోకి పెట్టుకుంటాం. ఇప్పుడు అదే పెనము స్టవ్ పైన పెట్టుకున్నానండి. ఇందులో కరివేపాకు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. బాగా కడిగి పెట్టుకున్నానండి. కొంతసేపు ఆరబెట్టుకున్నాము. అదైతే ఇప్పుడు పెనంలో వేసాను. ఈ కరివేపాకు కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలంటే కొద్దిగా ఉప్పు వేసుకున్నామంటే కలర్ మారకుండా బాగా పచ్చగానే ఉంటుందండి. కొద్దిగా నూనె కానీ వేసుకున్నాను. ఉప్పు, పసుపు వేసుకొని ఇట్లా వేయించుకున్నామంటే మనకి ఆ పచ్చదనం అట్లే ఉంటుందండి. కరివేపాకుకి పసుపు కానీ వేసుకున్నాను. బాగా ఇట్లా ఏం చేసి ఇంతకుముందు పెట్టున్నాం కదండి, ఆ పప్పులలోకి ఇది కానీ కలిపేసుకుంటాం. ఇప్పుడు నూనె వేసుకుంటామండి. ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి నూనె పోసుకున్నాం పెనంలోకి. నూనె బాగా కాగుతుంది. ఇప్పుడు పోపుకి జీడిపప్పు, పల్లీలు, ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసుకుంటాము. ఈ పోపు కానీ మీడియం ఫ్లేమ్లో ఫ్రై అయిందంటే మంచిగా అవుతుందండి. హై ఫ్లేమ్ వద్దు. మంచిగా ఇట్లా తక్కువ మంటలో ఇట్లా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు చింతపండు తీసుకున్నానండి. చింతపండు ఒక నిమ్మకాయ అంత సైజు ఉంటుంది. ఇది బాగా కలుపుకుంటాము. కలుపుకొని రసం పక్కన ఒక కప్పులోకి తీసేసుకొని తొక్క పడేసుకుంటాము. పోపు కానీ బాగా చిటపట్లాడి మంచిగా ఇట్లా వేగుతుంది. ఇప్పుడు మిరపకాయలు, కరివేపాకు వేసుకుంటామండి. ముందుగానే మిరపకాయ వేసామంటే మాడిపోతుంది. ఇప్పుడు వేసుకున్నాము. ఇప్పుడు కొద్దిగా ఇంగువ కానీ వేసుకుంటాము. ఈ కరివేపాకు పులిహోరకి మెయిన్ ఇంగువ కూడా అండి. కొద్దిగా పసుపు వేసుకుంటాం. మంచిగా ఇట్లా ఎంచుకోవాలి తక్కువ మంట మీద పెట్టి. నేను ముందే అన్నం తీసి బాగా చల్లారి పెట్టున్నానండి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలోకి వేసి అన్నం చల్లారి పెట్టుకొని ఉన్నాను. ఇప్పుడు అందులోకి ఈ పోపు వేసేసుకుంటాం. ఇప్పుడు అదే పెనం పెట్టుకున్నాము. ఇప్పుడు చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదా, అది కొద్దిగా ఆ పచ్చివాసన పోయేదానికి బాగా ఉడికించుకోవాలి. కొద్దిగా చిక్కదనం కూడా రావాలి. ఈ తొక్క తీసి పడేసుకోవచ్చండి. ఇది కొద్దిగా చిక్కదనం రావాలి. ఇప్పుడు అందులోకి ఉప్పుగానే వేసేసుకుంటాము. ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా, ఇవి మసాలా అవన్నీ వేసి మిక్సీ కొట్టుకుంటామండి. ఇప్పుడు ఈ అన్నం తెచ్చి మంచిగా ఇట్లా మిక్స్ చేసుకోవాలి. అంతా పోపు అంతా కలిసేలాగా. ఈ తెల్లన్నం కనపడకుండా మంచిగా కలుపుకోవాలండి.
ఇప్పుడు చింతపండు రసం ఇట్లా గట్టిగా చేసుకున్నాము. ఇప్పుడు కొద్దిగా నీళ్ళుగా అనిపించవచ్చు, కానీ ఇది అన్నంలోకి బాగా పట్టుకొని మంచిగా రుచి ఇస్తుందండి. ఇట్లా కొద్దిగా వేసుకోవడం వల్ల కొంతసేపు ఒక అరగంట సేపు అట్నే వదిలేసామంటే అన్నం బాగా పీల్చుకొని ఆ చింతపండు రసాన్ని మంచిగా రుచిగా ఉంటుంది. ఇట్లే తిన్నామంటే మనకి పులిహోర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు బాగా ఈ అన్నాన్ని నొక్కినట్టు పెట్టేసుకోవాలి. బాగా ఒక అరగంట సేపు వదిలి మళ్ళీ తిన్నామంటే బాగా చింతపండు పులుసు ఈ పోపు అంతా దిగి మంచిగా రుచిస్తుంది. ఇట్లా నొక్కి పెట్టాలండి అన్నాన్ని. కొద్దిగా పెట్టుకున్నామంటే పులిహోర రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం కరివేపాకు పొడి వేసి కరివేపాకు పులిహోరగా మారుస్తున్నాము. మనం గ్రైండ్ చేసి పెట్టుకుని ఈ పొడి వేసేసుకున్నాం. మంచిగా ఇది చేత్తో కలుపుకుంటామండి. చూడండి, చూస్తుంటేనే నీళ్ళు ఊరుతుంది కదా. బాగా కరివేపాకు వాసన కానీ చాలా బాగుందండి. మనకి తినేటప్పుడు కానీ ఈ కాజు పప్పులు ఈ పల్లీలు ఇవన్నీ నోటికి తగులుతూ ఈ కరివేపాకు సువాసనతో చాలా బాగుంటుందండి. మీరు ఒక్కసారి చేసి తిని చూసారంటే ఎప్పుడు ఇది చేసుకుంటారు. మనకి ఇది తినడం వల్ల జుట్టు కానీ రాలేదండి, చాలా మంచిది. పిల్లలకి ఇప్పుడు లంచ్ బాక్స్లలో కానీ ఇట్లా చేసి ఇచ్చుకోవచ్చు. బాగా ఇట్లా కలుపుకోవాలి. చూడండి ఎంత కలర్గా ఎంత బాగా వచ్చిందో, చాలా బాగుందండి. మీరు ఇట్లనే చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను ఈ కరివేపాకు పులిహోరతో ఎంజాయ్ చేస్తానండి. మీరు ఇట్లనే చేసుకొని తిని ఎట్లా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియపరచండి. ఓకే వ్యూవర్స్, బాయ్.